పక్కనే ట్యాంకులో కొంచెం ప్రాబ్లం వచ్చి చాలా ఇబ్బంది పడ్డాం. దానివల్ల నేను ఒక 40 డేస్ చెరువు దగ్గర రాలేదు. అంటే మీ హీరో ఓడిపోయాడా? ఓడిపోయాడు. మేము 18 రోజులు మా చుట్టుపక్కల ట్యాంకులు కూడా 18 రోజులకి వేశారు. వాళ్ళు ప్రాబ్లమ్స్ తీసేసిన తర్వాత మమ్మల్ని కూడా ఇంకా మీది కూడా పవద్దే తీసి మెల్లిగా లేచి మళ్ళీ తోడేసి నీళ్లు వేసేద్దాం, మీరు కూడా కంటూనే ఉన్నారు. గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది. ధైర్యంగా వాళ్ళందరూ ఎత్తేసినా సరే మేము తీసుకోగలిగాం. మొత్తం 60 కౌంట్ తీయగలిగేసింది చెరువుల మీద. దాని మీద ఇంట్రెస్ట్ పోయింది. సో అసలు ట్యాంక్ రాదు, అసలు విబ్రియో లేదు సార్, నమ్మకం లేదు సార్. మేము వదిలేసుకున్నాం. అసలు ఇది పవదని మేము ఉద్దేశం ఇంకెన్ని సర్దేసుకుందాం ఇంకా అనుకునే టైంలో ఆయన రావటం మాకు పని అయింది సార్. అది మీ కంపెనీలో మేము వాడటం వల్ల మేము ఆ 60 కౌంట్ తీయటం మంచిగా నిలబడ్డా ఉండేది. నమస్తే అండి, నా పేరు వెంకట్. నేను దాగ్బైటెక్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం ఈస్ట్ గోదావరి ఐపోలవరం పెద్దమడిలో ఉన్నటువంటి పెట్ట నాగబాబు సార్ దగ్గరికి వచ్చామండి. సార్ గారు వచ్చేసి 5 ఎకరాలు కల్చర్ చేస్తున్నారండి. సో సార్ గారికి లాస్ట్ క్రాప్ వేసినప్పుడు పక్క ట్యాంకులు వచ్చేసి విబ్రియో వల్ల 18 డేస్కి తీయాల్సి వచ్చిందండి. సో సారు ట్యాంక్ కూడా అలాగే భయపడుతున్నప్పుడు మేము కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసినటువంటి వివిన్ఎఫ్ అనే ప్రోడక్ట్ ఇవ్వటం జరిగిందండి. వివిన్ఎఫ్ ఇచ్చిన తర్వాత ధన్వాని యాడ్ చేసిన తర్వాత సారు ట్యాంక్ ఎలా నిలబడిన తర్వాత సారు 60 కౌంట్కు వెళ్ళగలిగాడు అంటే ఎంతవరకు నమ్ముతారు అనేది చాలా మంది డౌట్లో ఉంటారండి. సో సార్కి ఏ విధంగా ట్యాంక్ నిలబడింది అనేది ఆయన మాటలోనే మనం విందామండి. సార్ నమస్తే. సార్ నమస్కారం సార్. సార్ మాది ఐపోలవరం మండలం పెదమడి గ్రామం. నా పేరు నాగవేరు వెంకటేశ్వరనారాయణ. మేము ఆక్వాకల్చర్లో 5 ఎకరాలు చేస్తున్నప్పుడు మాకు మేము ఒక ట్యాంకులో 3 లక్షల చిల్లర వేసాము. పక్క ట్యాంకులు కూడా వేద్దాం అనుకున్నాం. దాంట్లో నాసు విపరీతంగా పెరగడం వల్ల మొత్తం దాన్ని ఆగిపోయి దీంట్లోనే ఉంచేసుకున్నాం. పక్కనే ట్యాంకులో కొంచెం ప్రాబ్లం వచ్చి చాలా ఇబ్బంది పడ్డాం. దానివల్ల నేను ఒక 40 డేస్ చెరువు దగ్గర రాలేదు. ఒక కుర్రోడికి అప్పచెప్పేసి నువ్వు జాగ్రత్త చూసుకోమని చెప్పి వెళ్ళిపోయాను. నేను 40 డేస్ తర్వాత నేను మళ్ళీ ట్యాంకర్ చూస్తే కొంచెం దాంట్లో మార్పులు కనపడ్డాయి. చెప్పు వాడుతూనే ఉన్నాను. 50 డేస్ వచ్చిన తర్వాత దాంట్లో మార్పు వచ్చిన తర్వాత నేను దాని మీద యాక్టివ్గా ముందుకెళ్ళడం జరిగింది. అందుకని మేము 120 కౌంట్ మీద మిడిల్ తీసామండి. తర్వాత మళ్ళీ 60 రోజులకి మళ్ళీ 100 కౌంట్ తీసాం. తర్వాత కన్వర్ట్ చేసి మేము 60 కౌంట్కి వెళ్ళిపోయాం లాస్ట్లో. అదే మేము దీని మీద ధనవంతును ఈ విపిఎఫ్ వాడటం వల్ల మేము కొంతవరకు చాలా సేవ్ అయ్యాం. సార్ 40 రోజుల దాకా మీరు చెరువు దగ్గర రాలేదన్నారు, అంటే ఎందుకు రాలేదు సార్ చెరువు దగ్గర? పక్క చెరువులు ట్యాంకులు కొంచెం ప్రాబ్లం ఉన్నాయని మేము రాలేకపోయాం సార్. నాకు ఇరతగలిగేసింది చెరువుల మీద.